ఇలా వైకుంఠంలో వెలసిన శ్రీ శ్రీనివాసుని దర్శనార్థం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని పరితపిస్తారు భక్తులు. ఇక దాంపత్యంతో ఒక్కటయ్యే జంటకు టీటీడీ వరాల జల్లు కురిపిస్తోంది. పెళ్లిపీటలు ఎక్కనున్న జంటకు హిందూ సంప్రదాయంలో పవిత్రంగా భావించే మంగళ సూత్రాలు తయారు చేసి విక్రయించే విధంగా టీటీడీ నూతన విధానాన్ని అమలు చేయనుంది. టీటీడీ పాలక మండలి సమావేశంలో మంగళసూత్రాల తయారీపై చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భక్తులు సమర్పించిన బంగారంతో ఈ మంగళసూత్రాలను తయారు చేయించనున్నారు. హైందవంలో ఉన్న తెలుగు, తమిళ, కన్నడ, కేరళలోని వివిధ ఆచారాలు అనుసరించి ధరించే మంగళసూత్రాలు తయారు చేయించే విధంగా పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఈ రకంగా తయారు చేసిన తాళిబొట్లను శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు చేస్తారు. అనంతరం లాభనష్టాలు లేని ధర నిర్ణయించి విక్రయిస్తామన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇప్పటికే వివాహం అయినవారు, వివాహం చేసుకోబోయే వధువులు ఈ తాళిబొట్లను ధరించడం వల్ల దీర్ఘ సుమంగలిగా ఉంటారని భక్తుల విశ్వాసం. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ ఈ మంగళసూత్రాలు తయారు చేయబోతోంది. స్వామివారి పాదాల చెంత ఉంచి నూతనంగా మంగళసూత్రాలను విక్రయించాలా, ప్రతి మహిళకు అంటే కొనుక్కునే వాళ్ళకి విక్రయించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంటే కొత్తగా మంగళసూత్రాలను తయారు చేసి అది కూడా వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా మాంగళ్య ధారణ ఉంటుంది. అందువలన ఇవి 4-5 డిజైన్లను తయారు చేసి స్వామివారి పాదాల దగ్గర ఉంచి కాస్ట్ టు కాస్ట్ లాభాపేక్ష ఏమాత్రం కూడా లేకుండా దాంతోపాటు లక్ష్మీ కాసులను కూడా విక్రయించాలని తయారు చేయించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. 4-5 డిజైన్లలో తయారు చేసే ఈ మంగళసూత్రాలు 5 గ్రాములు 10 గ్రాముల బరువుతో ఉండనున్నాయి. లాభం లేకుండా కేవలం బంగారం బరువు, తయారీ ఖర్చు మాత్రమే భక్తుల నుంచి తీసుకుంటుంది టీటీడీ. ఉదాహరణకు మంగళసూత్రం తయారు చేసిన రోజు 22 క్యారెట్ల గోల్డ్ గ్రామ్ ధర 58,000 రూపాయలుందనుకుంటే ఈ లెక్కన తీసుకుంటారు. వీటికి మేకింగ్ ఛార్జీలు కలిపే అవకాశం ఉంది. బంగారం ధర, మేకింగ్ ఛార్జీలు తప్ప ఇందులో ఎలాంటి లాభం తీసుకోబోమని ప్రకటించింది టీటీడీ. మరోవైపు టీటీడీ తీసుకున్న నిర్ణయం పట్ల శ్రీవారి భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు ఇచ్చినట్టు కాకుండా మంగళసూత్రాలు ఇవ్వడం శుభ పరిణామం అంటున్నారు. ఈ అవకాశం కల్పించిన టీటీడీకి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇది టీటీడీ తీసుకున్న నిర్ణయాల్లో ఒక మంచి నిర్ణయం అని నా ఆలోచన. ఇదివరకు ఇచ్చినట్టు కాకుండా ఇప్పుడు మంగళసూత్రాలు ఇవ్వడం, ఆ మంగళసూత్రాలు అందరూ ఎంతో శుద్ధిగా బుద్ధిగా తీసుకుని వాళ్ళ ఇళ్ళలో పెట్టుకుని పూజించుకోవడం అనేది ఇది ఎన్నో పూర్వజన్మల సుకృతం అని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే వివాహమైన వారు, వివాహం చేసుకోబోయేవారు ఈ తాళిబొట్లను ధరించడం వల్ల దీర్ఘ సుమంగలిగా ఉంటారని భక్తుల విశ్వాసం. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ ఈ మంగళసూత్రాలు తయారు చేయబోతోంది. అందరికీ ఇష్టంగా ఉంటుంది. దేవుని దగ్గర పెట్టి వేసుకోవాలనేది చాలా అరుదు, దొరకదు ఎవరికి. కాబట్టి ఇది మంచి నిర్ణయము. చేసుకున్న వాళ్ళకి కూడా చాలా సంతోషంగా బాగుంటుంది. దేవుని ఆశీర్వాదం మనకు లభించినట్టు ఫీల్ అవుతాం. మంగళసూత్రాలు దేవుని దగ్గర పెట్టి పెళ్లి చేసుకునే దంపతులకి మంచి నిర్ణయం అది. దేవుని ఆశీస్సులు వచ్చినట్టు ఫీల్ అవుతారు. ప్రస్తుతం టీటీడీ బంగారు, వెండి, రాగి డాలర్లను అందుబాటులో ఉంచింది. ఈ డాలర్లకు ప్రత్యేక డిమాండ్ ఉంది. 10, 5, 2 గ్రాముల బంగారు డాలర్లను టీటీడీ విక్రయిస్తుండగా 50, 10 గ్రాముల వెండి డాలర్లను కూడా విక్రయిస్తోంది టీటీడీ. ఇదే తరహాలో మంగళసూత్రాలను విక్రయించనుంది.